మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 6/6/2022 జూన్ 6 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద విశ్లేషణ. మార్కెట్ మాత్రం యూరోపియన్ మార్కెట్లు, రాత్రి యుఎస్ మార్కెట్లు అంటే ఫ్రైడే నైటు మార్కెట్లు అన్నీ ఫాల్ కావటం, వడ్డీ రేట్ల మీద డెసిషన్ ఉండటం, వచ్చే వారం మానిటరీ ఏదైతే క్రెడిట్ పాలసీ ఉందో మన ఇండియాలో, అక్కడ అమెరికాలో ఏదైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అనౌన్స్మెంట్ ఉందో, దీంతో ఒకటి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి $120 రీచ్ అవటం, ఇవన్నీ తోడైనవి. ఇక పెద్దగా మూమెంట్ ఉండదు, ఈ మంత్ అంతా సైడ్ వేస్లో ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్ తోటే ఉంది, వోలటాలిటీ ఉంది. వోలటాలిటీ తోటి లాస్ట్కి 93.91 మైనస్ తోటి మార్కెట్ మంది క్లోజ్ అవడం జరిగింది. ఇక ఉన్న 30 కంపెనీల్లో ఏవైతే 9 ప్లస్లో ఉన్నాయి, 21 మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. తర్వాత ఏదైతే మనకి నిఫ్టీలో వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో 14.75 పాయింట్లు మైనస్, 50 కంపెనీల్లో 21 ప్లస్, 29 మైనస్. తర్వాత మనకి ఇక్కడ గమనిస్తే మనం ఇక్కడ చూడొచ్చు, ఈరోజు టాప్ గెయినర్స్లో బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ మెటల్ సెక్టారు, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఒకటి, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్, ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. తర్వాత బ్యాంకింగ్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ 35.15 పాయింట్లు పెరగడం జరిగింది. ఏవైతే 12 ఉంటాయో బ్యాంకు, ఈ 12 బ్యాంకుల్లో 6 ప్లస్ 6 మైనస్లు ఉండటం జరిగింది. తర్వాత ఈరోజు ఆటో సెక్టార్ కొంచెం మెటల్ సెక్టార్ ఇవాళ బాగా పర్ఫామ్ చేసింది. ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కూడా బాగా పర్ఫామ్ చేయటం జరిగింది. ఇక తర్వాత టర్నోవర్కి వచ్చేటప్పటికి మనకి టర్నోవర్ విషయంలో ఏదైతే 60,11,853.64 కోట్లు టర్నోవర్ జరిగింది. ఎఫ్ఎండ్ఓలో క్యాష్ మార్కెట్లో వచ్చేటప్పటికి టర్నోవరు 42,463.06 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత బిఎస్సిలో టర్నోవర్ వచ్చేటప్పటికి మనకి బిఎస్సిలో 2,573.53 టర్నోవర్ బాగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే టర్నోవర్ బాగా తగ్గిపోతుందంటే అర్థం ఏంటిది అంటే, టర్నోవర్ తగ్గింది అంటే వాల్యూమ్ తగ్గిపోయింది. వాల్యూమ్ అంటే లిక్విడిటీ తగ్గింది. లిక్విడిటీ తగ్గింది అంటే ఎవరైతే ఆచితూచి నడుస్తున్నట్టు మార్కెట్లో మామూలుగా అబ్జర్వ్ చేయాలన్నట్టు, అంటే ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ వెయిట్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఇది ఇక ఓపికగా ఉండి ఉన్న వాళ్ళకి తప్ప వాల్యూము అంటే ఎవరైతే కొంచెం సెంటిమెంటు అంటే ఉదాహరణకి మంచి కంపెనీలు కొనుక్కున్నారు, తగ్గింది, వాళ్ళు అమ్మరిగా అలానే ఉంటారు. సపోజు 1 వీక్ 10 డేస్ మార్జిన్ మనీతోటో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ స్క్వేర్ ఆఫ్ చేయడం కోసం ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకని టర్నోవర్ బాగా తగ్గింది బిఎస్సిలో. ఎన్ఎస్సిలో కూడా ఓకే. ఇక తర్వాత మనకి ఇక్కడ న్యూస్లోకి వచ్చేటప్పటికి మీకు న్యూస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ న్యూస్ ఏంటిదంటే, పిఎస్పి ప్రాజెక్ట్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి 2 ఆర్డర్లు రావడం జరిగింది. 6.2 బిలియను, 1.55 బిలియనుగా 2 ఆర్డర్లు రావడం జరిగింది. తర్వాత పవర్ మెక్ అని ఒక కంపెనీ ఉంది. ఈ పవర్ మెక్ వచ్చి దానికి 522 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఎల్ఎన్టీకి కూడా పెద్ద ఆర్డర్ రావడం జరిగింది, 5,000 కోట్లు. తర్వాత డుకాన్ ఇన్ఫ్రాటెక్ అని ఒక కంపెనీ ఉంది, అది గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది, ఏది డుకాన్ ఇన్ఫ్రాటెక్. తర్వాత క్యాంపస్ యాక్టివ్ వేర్ మన ఈ మధ్యనే ఐపీఓకి వచ్చింది. క్యాంపస్ యాక్టివ్ వేర్ అంటే మన షూస్ అనమాట, ఏది రన్నింగ్ షూస్, స్పోర్ట్స్ షూస్ అవి. ఆ కంపెనీ 418.3 కోట్లు 32 మంది యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి 292 చొప్పున, ఒక షేర్కి 292 చొప్పున క్యాంపస్ యాక్షన్ వేర్ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్స్కి
అమ్మేసింది. అమ్మి 32 మంది యాంకర్ ఇన్వెస్టర్స్కి, అంటే హెచ్ఎన్ఐ మాదిరి అనమాట. అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ గారు, మ్యూచువల్ ఫండ్స్ కాకుండా యాంకర్ ఇన్వెస్టర్స్ అని పెద్ద ఇన్వెస్టర్స్ అనమాట. బల్క్లో వాళ్ళకి అమ్మటం జరిగింది. 418.3 కోట్ల రూపాయలు. షేర్ వచ్చి 292. ఇది అనమాట. కామ్ధేను డీమెర్జర్ అవుతుంది. కామ్ధేను అని ఒక పవర్ కంపెనీ ఉంది, అది డీమెర్జర్ అవుతుంది. పెయింట్స్ డివిజన్, దాంట్లో పెయింట్స్ డివిజన్ ఒకటి ఉంటే కామ్ధేను డీమెర్జర్ అవుతుంది. తర్వాత జైడస్ లైఫ్ సైన్సెస్, దానికి యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. జైడస్ లైఫ్ సైన్సెస్. తర్వాత ఎథోస్ అనే ఒక కంపెనీ ఈ మధ్యనే రావడం జరిగింది, అది వాచ్లు తయారు చేస్తుంది. అయితే స్విస్ అంటే బ్రాండ్ వాచ్లు అనమాట. స్విట్జర్లాండ్ వాచ్ బ్రాండ్తో నోర్కైన్ అనే ఒక బ్రాండ్ని వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసి లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ అనమాట వాళ్ళు, ఎథోస్ కంపెనీ. తర్వాత అరబిందో ఫార్మా యూఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. అరబిందో ఫార్మాకి దీపక్ నైట్రేట్ ప్లాంట్ మొన్న యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్, దాంతో ప్లాంట్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఎక్వైర్ చేయడం జరిగింది. 4.04% స్టేకు అంతకుముందు ఉన్నది మళ్ళీ ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ధనుక అగ్రిటెక్ మొన్న 3 జూన్ రోజు 2 న్యూ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత సవిత ఆయిల్ కెమికల్ స్ప్లిట్టింగ్ చేస్తుంది, అది 21 జూన్కి బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో 3,884 కోట్లకి ఇష్యూ చేస్తుంది. $500 మిలియన్ అనమాట. ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్సిసిబి ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ కోసం. ఎన్టీపీసీ ఎంఓయు మెకాన్ అనే ఒక కంపెనీతోటి, మెకాన్ సర్వీసెస్ అనమాట, మెకాన్ అనే కంపెనీతోటి కోల్ మైన్ సర్వీసెస్ కోసం ఎన్టీపీసీ టైప్ అవ్వడం జరిగింది. ఎంఓయు అంటారు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత అదాని ట్రాన్స్మిషన్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎస్ఆర్స్ మహాన్ సిపాట్ ట్రాన్స్మిషన్ అని, అది 1913 కోట్లకి అదాని ట్రాన్స్మిషన్ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎస్ఆర్స్ మహాన్ సిపాట్ ట్రాన్స్మిషన్ అనమాట. తర్వాత ఇక ఎన్ఎండిసి 1,100 రూపాయలు టన్నుకి తగ్గటం జరిగింది.